ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 14న జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సైఫాబాద్లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ను జూనియర్ అడ్వకేట్స్ కలిసి వినతి పత్రం అందజేశారు. రాత పరీక్ష, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకే రోజు పెట్టడం కారణంగా అభ్యర్థులకు ఇబ్బందిగా మారుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ జక్కుల వంశకృష్ణ అన్నారు. ఎన్నికలు, పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల వేలాది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ 2025 హైదరాబాద్లో అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో ఈ స్థాయి ఫెస్టివల్ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకమని నిర్వాహకులు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న కోతుల బెడదను అరికడతామనే హామీతోనే ప్రజల్లోకి ఓటు కోసం వెళ్లాలని సూచించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరంల సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఎంవి రెడ్డి పాల్గొన్నారు. కోతులు కొరకడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల లక్షల్లో కేసులు నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోతులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక కోతుల బెడదపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. తెలంగాణలో జనతా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనతా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు సర్వేంద్ర తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సాధ్యం కాని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నాయని వారు విమర్శించారు. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసిందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం టీచర్ల సమస్యలను పరిష్కరించాలని ఓయూ ఉద్యోగ ఐకాసా నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం యూనివర్సిటీలపైన నిర్లక్ష్య వైఖరి చూపిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల యూనివర్సిటీలో చాలా సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను, ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మోసం చేసిందన్నారు. తోలిచాకి పోలీసులు 2 వేర్వేరు దొంగతనం కేసులను విజయవంతంగా ఛేదించారు. మొదటి కేసులో మాధురి అనురాధ అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రెండవ కేసులో రుహీనా బేగం, మహ్మద్ రజాక్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4.5 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, 5,000 రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి సరూర్ నగర్ ఎక్సైజ్ పిఎస్ కు తరలించారు.